మ్మ్. అయితే మనం వంట వార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ రైస్ పెట్టేసినాం, ముందుకు అయిపోతుంది. ముందర రైస్ పెట్టేసినాం. ఇప్పుడు బెండకాయలు ఆల్రెడీ కడిగి గింజలు పెట్టినాయి. మళ్ళీ కవర్లు ఉన్నాయంటే కడగలేరు అంటారు కాబట్టి కొంచెం అక్కడికి ఇట్లా కడుగుతాం. ఏవో చుట్టం సొప్పి చాలా బాగుంది బెండకాయలు. నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మేము మొగలు ఉంటాయి మా జెండర్ ఎందుకు లేదు దాంట్లో, కానీ బ్యాచిలర్స్ అంత క్లీన్గా ఉంటాం, ఏదో అడ్డం చుట్టం ఉంటాం. సో ఫస్ట్ ఈ బెండకాయని ఇట్లా కోసేయాలి కార్నర్. తర్వాత ఇది పడేయాలంట, పడేద్దాం. తర్వాత ఇట్లా కోసేయాలి. అంతే. బాగాలేదు జర. సో బాగాలేదని మనం ఎవరిని బయట పడేద్దాం. మనం బాగాలేమని మన ఇంట్లో మననే బయట పడేసాక మోటివేషన్ ఫోటోస్ వస్తున్నాయి. వాయిస్ వస్తుందా? అసలు క్యారీ చేస్తుందా వాయిస్? ఇది ఇక ఇట్లా ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి. ఉల్లిగడ్డలు కూడా కోసుకోవాలి. మనం కోస్తాం తర్వాత. అయితే ఈ బెండకాయలు కోసి పడేసాం. తర్వాత ఉల్లిగడ్డలు కోసి పడేద్దాం. 3 ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి. మళ్ళీ మేము బీదలు అనుకుంటారు, ఉన్నాయి ఇంకెక్కువ, కానీ 3 చాలు. కొంచెం క్లీన్ అయితే ఉండదు అబ్బా. మీరు మళ్ళీ చూసి హైజీన్ ఓసిడి పీపుల్ ఎవరన్నా ఉంటే దూరం ఉండదు. మీరు ఉట్టిగా అది బాగాలేదు, ఇది దీంట్లో పడ్డది, అది దాంట్లో పడ్డది అని చెప్పుకోరు. ఉడుకొని తిందాం అనిపిస్తుంటే సగం కట్ అయిపోతుంది. బాగుంది, ఇంకెందుకు కావాలి అక్కనే ఉడుతుంది. ఉల్లిగడ్డ పాలి నీకు వేసాను కదా. ఉల్లిగడ్డ పాలి అంటే అనుకుంటున్నారు. ఉల్లిగడ్డ పాలి ఉల్లిగడ్డలు కొడితే ఏడుపు వస్తుంది అంటారు. ఏడ్చి కళ్ళు ఏడుకుపోయినాయి, ఇంకేం ఏడుపు వస్తుంది? సరే, ఎమోషనల్ డైలాగ్ అని మజాక్ లేపితే ఇట్లా ఎమోషనల్ అనిపించదు. ఎమోషనల్ చెప్తేనే ఎమోషనల్ అనిపిస్తుంది. ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ అంటే ఏంది? ఇది పెట్టిన బెండకాయ అన్నీ కోసుకున్నా కదా, అది స్టార్ట్ అయిందనమాట. ఆయిల్ డబ్బా ఏదో కనిపిస్తలేదు. నేను కొన్ని రోజులు ఇట్లా వండకపోయే వరకు ఆ డబ్బా కనిపిస్తలేదు. ఇది ఈ డబ్బా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా టెన్షన్ పడతారు, ఆయిల్ డబ్బా లేదు ఎట్లా ఏంది అని. ఉపాయం ఉండాలి. పెద్ద డబ్బా తీసుకొచ్చా ఉడికిచ్చిన ఏం పోయింది, ఏదో ఒకటి అవుతుంది. సో ఇది అవుతుంది. బాగా నేను కరివేపాకు తీసుకొస్తా, ఫ్రిడ్జ్ ఉంది. కొంచెం వేడి కావాలి. అన్నం అయిపోయినట్టుంది అప్పుడే. సుత్తపా అయిపోయింది, అన్నం అయిపోయింది. అంతే, 10 నిమిషాల పని. బాడీ ఇవ్వదు. కొంచెం ఎట్లా అయ్యిందని ఇంకా దీంట్లో ఇవన్నీ వేయాలి. జీలకర్ర, ఆవాలు,
సరే ఇవన్నీ కొనేద్దాం. ఫిఫ్టీ అంటే ఇప్పుడు తక్కువ పెట్టుకున్నాం. కింద పడుతుంది. సరే పాటలు ఏమో అనుకోని మర్చిపోయాను. పాటలు బయట పడితే ఒక్కొక్కసారి కాపీరైట్ పడతాయి, అందుకే పెడతలేదు. ఆన్లైన్ పెడతాను. జర వేడిగా ఇట్లా ఎర్రగా బుర్రగా నాలుగైనాక అప్పుడు ఇది ఉల్లిగడ్డలు ఎర్రగా బుర్రగా అయినా మళ్ళీ వేరేగా ఈ పాట ఎందుకో మళ్ళీ మళ్ళీ వస్తుంది. మార్నింగ్ ఏదో విన్నట్టున్నా, ఏదో నా నిద్రలో నా మెమొరీ చెప్పినట్టుంది. తర్వాత కొంచెం అన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇంకా దగ్గర పెట్టుకొని ఉంటే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్. అవుతుంది. అన్నం అయితే ఇట్లా చూపించలేండి నేను ఇట్లా. ఇగో ఇప్పుడు ఇట్లా పొగలు వేసుకున్నాను. ఇది బెండకాయ ఫ్రై. నేను ఎప్పుడు అమ్మాయి చేసినప్పుడు చూసిన, అక్కడే చూసుకున్నాను. స్పిల్లి అడగలే, ఏదో చేసినా వచ్చింది అంతే. అంత ఇది రాకుండొచ్చు, బట్ వస్తుంది. ఇన్ని బెండకాయలు ఉన్నాయి కదా, అవి ఫ్రై అయితే గిన్నె అవుతాయి. సో ఎక్కువ పెట్టుకోవడమే బెటర్. హీట్ చేద్దాం. ఇప్పుడు నిమిషాలు అయితే ఎందుకు మీరు ముక్కలు బంద్ చేస్తాను. నేను వీడియో బంద్ చేసి ఇట్లా ఉప్పు కారం వేయడానికి పోయినా, అప్పుడే గుర్తొచ్చింది నాకు, అరే వీడియో ఆన్ చేయలే, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా నమ్ముతుంది నేను ఉప్పు కారం వేసినా వేయలేదంటే. ప్రూఫ్ ఉండాలి కదా, అందుకే మళ్ళీ ఆన్ చేసిన. కొంచెం ఇది ఎంత వేయాలి ఏమో నాకు తెలియదు. జస్ట్ నా మైండ్ అది ఇంటుంది, దీనికి ఇంత అప్పుడు సరిపోతుందని నా మైండ్ చెప్తుంది అంతే. ఇంత అంత ఎగ్జాక్ట్లీ అంటే నాకు తెలియదు. అది కలపాలి కానీ రెండు ఒకటేసారి కలిపేస్తాను. ఎట్లనే చేయాలని ఏది రూల్ లేదు. మనకి ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. అది మంచిగా అయితే అదే టెక్నిక్. ఆడియో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అంటారు కానీ ఇంకా ఆగాలి. కానీ కలర్ఫుల్ కనిపిస్తుంది. కొంచెం కలర్ వేస్తే
ఆరెంజ్ కలర్ లాంటిది ఏమన్నా ఉంటే మంచిగా ఆరెంజ్ అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయినా, మీకు వీడియో పెట్టకముందే నేను పసుపు వేసేసిన ప్రూఫ్కి. ఇక చేయి పసుపు ఉందా. నేను ఎక్కువ మాట్లాడతలే కదా, ఏదో మైండ్ వేరే దగ్గర ఉంది నాది. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను, నేను మల్టిపుల్ పర్సన్ డిజార్డర్ ఉన్న మనిషిని. రెండు ఇది కింద పడిపోయినాయి షీట్స్. దీని ఏమవుతుంది, దీంట్లో వాటర్ పోతున్నాయి. కొద్దిసేపు డ్రమ్ము పెట్టేసి ఆవిరి ఇట్లా పైకి ఉక్కిరి బిక్కిరి ఆడుకుని ఉంటుంది దానికి. అప్పుడు ఏమంటుంది సార్ బెండకాయ, నేను ఉడికిపోతాను మీకే నేను తీసేయాలి. అది ఉడికిపోయిందంటే ఉడికిందని, ఉడికిందనే కదా, అంతే. బెండకాయ ఏంటంటే ఉడికిందని. ఇప్పుడు కొంచెం షార్ట్ గ్యాప్లో ఇవన్నీ మూతలు పెట్టేసి లోపల పెట్టేసుకోవాలి. ఇది దీన్ని కొత్తగా తీసుకురావాలన్నమాట. ఇంకా ఇట్లా ఘాటుగా ఇట్లా స్మెల్ వస్తుందంటే కొంచెం అది బెండకాయ కొంచెం మాడుతుంటేనే బాగుంటుంది. మాడుతుందని చెప్పండి, నిజంగా కొంచెం మాడితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. మీకోసం చేస్తారే, నా కోసం నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకుంటాను, ఖరాబ్ అయినా సరే. ఇంకేముంది, ఈ షార్ట్ గ్యాప్లో మనం ఇవన్నీ ఇట్లా చెత్త ఉన్నాయి కదా, పడేసుకోవాలి. క్లీనింగ్ ఎంత ఖరాబ్ చేస్తామో అంత క్లీనింగ్ కూడా ఉండాలి మనసులో. క్లీనింగ్ లేకపోతే ఇట్లా పక్కన చిత్తకుండా ఇంకొక దాంట్లో ఎక్కువ పడేయాలి కానీ ఓకే. ఇంకా తర్వాత మంచి క్లీన్ చేసుకున్నాం, కానీ ఇవి ఏదో మీరు చూస్తున్నాను ఇట్లా చేస్తున్నాను, లేకపోతే ఇంత క్లీన్ ఉండాలి. కెమెరా వెనకాల బట్ట ఉంది తోడుచుకుంటున్నాను. ఇగో ఇట్లా కళ్ళ ముందర హెయిర్ వస్తాయి కదా నాకు, చిరా కనిపించి హెడ్ బ్యాండ్ పెట్టుకుంటాను అందుకే. లేకుంటే నాయక్ నహీ కళ్ళు నాయక్ అన్నట్లు అంటుండాలి ప్రతిసారి. ఇక్కడ అప్పుడప్పుడు పెట్లను కూడా పెంచుకుంటాం మేము. మీరు బలిసిన వాళ్ళు ఏమో కుక్కల్ని వాళ్ళని పెంచుకుంటారు, మా బీదోళ్ళు ఏమో బొద్దింకల్ని ఇంకేమంటే ఈగలు అప్పుడప్పుడు నైట్ టైంలో వస్తాయి అనుకుంటాయి. దోమలు గిమ్మలు ఎవరు బతుకుతారో వాళ్ళకి తిరుగుతుంటాయి నైట్. మేమే ఇక ఏం చేస్తాం, బయట ఎట్లా మనుషులకు బ్లడ్ డొనేట్ చేయట్లే, రోడ్లకు డొనేట్ చేస్తారు మా వాళ్ళు, ఇక దోమలకు డొనేట్ చేస్తారు అంతే. ఇంకేమో ఇది అయిపోతే వంట అయిపోయినట్టే. జర ఇవి క్లీన్ చేసుకొని తిని వెళ్ళిపోవాలి. నార్మల్గా మార్నింగ్ టైం తినే అలవాటు పోయింది నాకు, కానీ చేసుకోవాలి మెల్లమెల్లగా. సరే బంద్ చేస్తాం, మళ్ళీ ఇంకోటి పెడతాం. కొంచెం లైట్గా మార్చిన నేను కావాలి. అలవాటు లేదు నాకు, కానీ ట్రై చేద్దాం. చపాతీతో తింటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. చపాతీలు చేద్దాం. ఇంకా మళ్ళీ మీరు బాగా మొత్తం మాడింది అనుకుంటా అనిపిస్తుందా, పొగలు ఇక ఓకే. ఉంది ఇంకో 2-3 సార్లు వేస్తే మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు వంట అయిపోయినట్టే, ఇది అయిపోయింది కాబట్టి ఇంకా మీకు ఇది చూపారు కదా అన్నం. చాలా పెట్టాను. ఇక అన్నం కూడా అయిపోయింది. టిఫిన్ కట్టుకొని పోతా, ఏదైతే చూద్దాం. ఇట్లా అయిపోయింది, కొంచెం తిని చూద్దాం అంటే స్టార్ట్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాం. ఇది తెచ్చుకునే ముందే మనం కూర్చునేటప్పుడే ఇట్లా ఉప్పు అవి తెచ్చి పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. సో వేసుకోవడానికి ఉంటాం. నేను జెన్యున్గానే చెప్తాను, బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని. అది నాదైనా సరే ఏముందైనా సరే. కాలుతుంది, వేడిగా ఉన్నప్పుడు అది ఎంత మంచిగా ఉంటుంది అంటే ఎంతనా.
బాగానే ఉంది, కొంచెం ఉప్పు తక్కువైనట్టు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. బెండకాయ ఫ్రై సరే, ఫుడ్ బ్లాగర్ చెప్పినట్టు చెప్తా. నార్మల్ మనుషులం అయితే మనం బాగుంది అంటాం అంతే. బెండకాయ దాన్ని ఏమంటారు, బాగా ఉడికి ఇలా మెత్తగా అయ్యి దాంట్లో మనం వేసుకున్న ఉల్లిగడ్డలు చాలా అంటే ఏం కలర్ అది, దోరగా ఎర్రగా బుర్రగా అంటే నాలాగా వేగి ఉండడం వల్ల అది క్రిస్పీ అనలేను దీన్ని, ఫ్రై చాలా మంచిగా అయ్యింది. ఇంకేమంటారు మామూలుగా బాగుంది. అంటే ఇంకోసారి వండుకోవచ్చు. నార్మల్గా నేను అట్లనే పోతా, ఏదైనా ఒకసారి నచ్చితే దాన్ని రిపీటెడ్గా ఉంటుందని కొత్తది వచ్చేంతవరకు. ఉప్పు తక్కువ ఏం కాదు కానీ ఎక్కువ వేసుకోవద్దు. డైలీ ఇట్లా అంటే చపాతీకి ఇంకా బాగుంటుంది ఇది యాక్చువల్లీ అన్నం కంటే. మిక్చర్ ఉండే మిక్చర్తో ఇంకా బాగుంటుంది. పాపడాలు సరే అంతే ఇక. లేక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత టిఫిన్ కూడా కొనుక్కొచ్చుకున్నాను. ఆఫీస్కి టిఫిన్ తీసుకోదామని టిఫిన్ కట్టుకొని పోతాయి ఈరోజు. బాయ్. మీరు కూడా ఏదో ఒకటి వండుకొని తినరు, ఓకే. ఆన్లైన్లో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు.